నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. చాలా ఏళ్ల తర్వాత భారీగా ఉద్యోగాల భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తుంది. సుమారు 3000 మంది కొత్త ఉద్యోగులను నియమించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన రూట్లతో పాటు కొత్తగా కొనుగోలు చేసిన బస్సులకు అనుగుణంగా ప్రయాణికులకు సేవలను మరింత సులభతరం చేసే లక్ష్యంగా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ దృష్టిలో పెట్టుకుని సేవలను మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టనున్నట్లు ఆర్టీసీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలతో పాటు కారుణ్య నియామకాలు కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల 813 కారుణ్య నియామకాలను చేపట్టేందుకు ప్రణాళికలను ఆర్టీసీ వెలువరించింది. కొన్ని రోజుల క్రితం మరణించిన ఉద్యోగుల బంధువుల నుంచి అర్హులైన అభ్యర్థులకు సుమారు 50 అపాయింట్మెంట్ లెటర్లను కూడా అందజేసింది. కారుణ్య నియామకాలతో పాటు అదనపు నియామకాలు చేపడతామని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, ప్రస్తుత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీకి హామీ ఇచ్చింది. త్వరలో బస్సు డ్రైవర్లు, కండక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనర్ తెలిపారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించిన ఈ నేపథ్యంలో ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ప్రజా రవాణా కోసం పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి తెలంగాణ ఆర్టీసీ సేవలను విస్తరిస్తున్నట్లు సజ్జనర్ తెలిపారు. వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి కార్పొరేషన్ కు అదనపు సిబ్బంది అవసరమని సజ్జనర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తుంది.